బ్రిడ్జ్ వద్ద ఘోర ప్రమాదం. ఒంగోలు సమీపంలోని బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పురుషోత్తమపట్నం తేలబ్రోలు రామ్మూర్తి ఇసుకపోటు ప్రాంతం నుంచి వెళ్తున్న ట్రాక్టర్లో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ పక్కన కూర్చున్న కళ్యాణ్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉండడంతో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఈ సమయంలో ట్రాక్టర్ వెనుక చక్రం అతడిపై వెళ్లడంతో కళ్యాణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రాథమికంగా మద్యం మత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విజయవాడలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS లో కలెక్టర్ను కలిసి ఆయన పలు అంశాలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఇసుకను తెలంగాణకు తరలిస్తున్న అధికారులు స్పందించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. రైతుల సమస్యలు, పట్టాదారు పుస్తకాల జారీ, పంటలకు గిట్టుబాటు ధరలు లేమి, వైద్య సదుపాయాల లోపం వంటి అంశాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే దేవాలయాల హుండీ సొత్తు దుర్వినియోగం, రేషన్ బియ్యం దొంగతనాలు, ఇళ్ల పట్టాల సమస్యలు వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అధికారులు ఏసీ గదులకే పరిమితం అవుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. కెమెరాలు అప్పుడు అక్కడ పెద్ద కెమెరాలు చిన్న వాటి మీద ఫోన్ మీద పడతారు. పక్కన తీస్తుంటే వీడియో రహస్య ఒప్పందాలా కెమెరాలు తెచ్చుకుంటున్నా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యం ఉంది, అండదండలు ఉన్నాయి అని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఒక మోడల్గా భారతదేశంలోనే మేమంటాం కాదు, నీతి ఆయోగ్ కానీ, సర్వే ఆఫ్ ఇండియా కానీ వీరందరూ కూడా అప్రిషియేషన్ చేశారు పట్టాదారు పాస్ పుస్తకాలు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు, అధికారంలోకి వస్తే తీసేసుకుంటారు, లాగేసుకుంటారు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఈరోజు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే మనం మాట్లాడుకుంటే రైతులు ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీస్కి, ప్రతి సోమవారము MRO ఆఫీసులకి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం తిరిగి కాళ్ళు అరిగిపోతూ ఉన్నాయి. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న కొల్లూరు గ్రామంలో కూడా కొన్ని పత్రికల్లో కూడా వచ్చింది, ఎప్పుడో చనిపోయినటువంటి రైతుల యొక్క పేర్లు నమోదు చేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాల్లో చూపించినటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఉంటుందా? ఇంతకన్నా చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? దీన్ని కూడా సరిచేయాలని చెప్పండి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటిగా పరిస్థితి మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మాకు తెలిసి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే 20-25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులు కానివ్వండి, పంట నష్టం మూలంగా కానివ్వండి, ప్రైవేటు రుణాల బారిన పడినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వారందరూ చనిపోతే ఎవరికి నష్టపరిహారం ఇచ్చారు? ఎవరికి MROలు వెళ్ళి పంచనామా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవ్వకపోతే తక్షణం ఇవ్వాలి.
రైతాంగాన్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పని కూడా ఈరోజు మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టరేట్లో జరిగేటటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా, అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర ప్రజల పక్షాన కొన్ని సమస్యలు, ప్రభుత్వం చేయగలిగినటువంటి సమస్యలు, కళ్ళు మూసుకుంటున్నటువంటి సమస్యలు, చూసి చూడనటువంటి వదిలేస్తున్నటువంటి సమస్యలు, వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్లో దాదాపుగా 12 అంశాలు ఉన్నాయి. 12 అంశాలతో కూడుకున్నటువంటి అర్జీని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే దీని మీద స్పందించాలి. ప్రధానంగా జిల్లాకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఆస్తులు, ప్రాపర్టీ, ఇసుక అక్రమ రవాణా అయిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణకి వెళ్ళిపోతా ఉంది. ఏం చేస్తున్నాయి ప్రభుత్వ శాఖలు అని చెప్పని అడుగుతా ఉన్నాం. 20 మాసాలుగా, దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇప్పటి ముప్పటిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రూరల్ నియోజకవర్గాల్లో, అప్లాండ్లో ఇసుకంతా కూడా ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ, తెలంగాణ ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతుంది. దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా కనీసం చేయట్లేదు. రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, లేకపోతే మైనింగ్ కానీ, ఏ ప్రభుత్వ శాఖ కూడా ఎక్కడా కూడా దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. సీఎం చంద్రబాబుకు టీటీడీ దుర్గాగుడి అర్చకుల ఆశీర్వచనం. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మరియు దుర్గాగుడి అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గాగుడి దేవస్థానం ఈవో షీనా నాయక్ పాల్గొన్నారు. మహారాజాయ నమః. వృషభాద్రీశ్వరేవ దైవతన్నః. హరిశైలాధిపయేవ దైవతన్నః. భగవాన్ వీరేంద్రరేవ దైవతన్నః. శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః. శ్రీ శ్రీనివాసః పరమం ధనమునః. శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః. శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయసరసే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాక్షోభామానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహువక్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ధన్వరితాత్యగ్నిః సాగ్నివర్ణాం తపసాజ్వలందీం వైరోజనీం కర్మఫలే చతుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. అగ్నే త్వం మారయానుభ్యోస్మాన్ హస్తిభిः దుర్గాణి విశ్వా. ఓష్య పృథివీ
అగ్నేత్రం మనసారుణానోస్మాకం భోద్యవిదాధనూనాం పృథురాజితకం సహమానముగ్రమగ్నికం హువేమ పరమాత్యధస్తాదు వనస్పర్షదర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురికాగ్నిః ప్రోషణీయోధ్వరేషు ధనాత్యహోతానం యస్య దుత్సీషే ప్రతిష్టతి. ఉదయనిధి స్టాలిన్ స్నేహితుడిపై దాడుల వార్తలు అధికారిక నిర్ధారణ లేదు. ఉదయనిధి స్టాలిన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయన స్నేహితుడు రితీష్ గోడౌన్ పై రైడ్ నిర్వహించి భారీ మొత్తంలో డబ్బు లభించిందని, అది వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ గాని, పోలీసులు ప్రకటన గాని వెలువడలేదు. అలాగే ఎంత మొత్తం డబ్బు లభించిందన్నది స్పష్టంగా తెలియలేదు. ఇలాంటి విషయాలు అధికారిక ఆధారాలు లేకుండా ప్రచారంలోకి వస్తున్నందున నిజానిజాలు తేలే వరకు వీటిని నిర్ధారిత వార్తలుగా భావించలేమని అధికారులు సూచించే అవకాశం ఉంది. बार बार फोन करे जाते ना भीड़ आछे देखे కర్ణాటకలో PMLA కింద ఈడీ భారీ సోదాలు. కర్ణాటకలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి మరియు అతని సహచరులపై రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే NA హారిస్ కుమార్లు మొహమ్మద్ హారిస్ నలపాడ్ మరియు ఓమర్ ఫరూక్ నలపాడ్ నివాసాలకు విస్తరించాయి. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసు కర్ణాటక పోలీసులు నమోదు చేసి పలు FIRలు, ఛార్జ్షీట్లు ఆధారంగా ప్రారంభమైంది. జాతీయ అంతర్జాతీయ వెబ్సైట్ల హ్యాకింగ్, బిట్కాయిన్ల దొంగతనం, ఎక్స్కర్షన్ మరియు NDPS చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా మైలవరంలో రక్తదాన శిబిరం. నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక క్లిప్ సరిపోదంటారా? ఒక ఫోటో. పత్రికా సోదరులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడింది. మైలవరం నియోజకవర్గంలో కూడా ఇబ్రహీంపట్నంలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు, అట్లాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే మైలవరం నియోజకవర్గంలో గురుకులాల్లో అత్యధిక మార్కులతో పాస్ అయిన పిల్లలు, ఇంటర్మీడియట్లో పాస్ అయిన అందరినీ కూడా గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకి కుంటముక్కల గురుకుల స్కూల్లో 925 మార్కులు పైపడి వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే అన్ని కార్యక్రమాలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో వారి నిండు ఆయురారోగ్యాలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ అభివృద్ధిలో, పురోభివృద్ధిలో వారిదైన కీలక పాత్ర ఎంతో పోషించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి మరింత సేవలు చేయాలని, వారి దార్శనికతతో మన తెలుగు రాష్ట్రం భారతదేశంలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ
వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ వారి మీద వారి కుటుంబం మీద ఉండాలి. తద్వారా ఈ రాష్ట్రానికి అన్ని ఆశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదాలు. జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో బ్లడ్ డొనేషన్ అలాగే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి డాక్టర్ శ్రీతేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ ప్రాంత నాయకులందరినీ కోరుతా ఉన్నాను. భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకులు, శక్తివంతమైన నాయకుడు, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టి విజన్ 2020 అని చెప్పి నిరూపించి ఈరోజు విజన్ 2047 అని చెప్పి 2047 స్వాతంత్ర వచ్చి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రస్థానానికి చేరాలని, విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు సాగాలని, మన ప్రాంతానికి అమరావతిని తీసుకొచ్చి రాజధానిని మన ప్రాంతంలో సుస్థిరంగా నెలకొల్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో, వారి మార్గదర్శకత్వంలో ఆయన ఆశయం, ఆకాంక్ష ఎన్టీ రామారావు గారు అన్నగారు స్థాపించిన పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అందరిలో కంటే ముందుండాలనే లక్ష్యంతో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం మద్దతు తెలుపుతూ వారు నిండా 100 ఏళ్లు ముఖ్యమంత్రిగా మరిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లాలని, ఆంధ్రుల జీవనాడి పోలవరం, అమరావతి నిర్విఘ్నంగా సాగాలని చెప్పి వారి పుట్టినరోజు సందర్భంగా ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. కుత్బుల్లాపూర్ రుక్మిణి ఎస్టేట్ కాలనీలో తాగునీటి సమస్యలపై ఆందోళన. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ రుక్మిణి ఎస్టేట్ కాలనీలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. గత 15 రోజులుగా సరైన నీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విడతలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో, అలాగే ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినప్పటికీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాలనీ వాసులు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కాలనీ ప్రెసిడెంట్ అప్పుల శేఖర్, రాజ్ కుమార్, రాజేష్ తో పాటు పలువురు నివాసితులు పాల్గొన్నారు. జీఎం లేడు, మేనేజర్ లేడు, డీజీఎం లేడు, అధికారులు లేరు, ప్రజావాణి పెట్టారు, అధికారులు లేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. చట్టం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనా దివ్యాంగుల పరిస్థితుల్లో ఆశించిన మార్పులు లేవని ఆయన తెలిపారు. సమర్థంగా అమలు చేస్తేనే విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు సాధ్యమని తెలిపారు. ఇక వికలాంగ ఉద్యమ నాయకుడు మొక్క ఉపేందర్ మాట్లాడుతూ పిహెచ్డి చదివే దివ్యాంగ విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మార్గదర్శకత్వంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దివ్యాంగులకు కాల పరిమితి సడలింపులు ఇవ్వాలని, 5% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సో ముందుగా మన కార్యాచరణ చాలా ప్రభావవంతంగా వెళ్ళాలనంటే మన లోపల సమన్వయం అనేది, దాంట్లో ఉన్నటువంటి కార్యాచరణ అనేది పటిష్టవంతంగా ముందుకెళ్తే కానీ మనం వ్యవస్థ మీద అంత గొప్ప ప్రభావం చూపలేమనేది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని చూస్తే ఒక రాయి పేరిస్తే ఎంత గంభీరమైన రూపాన్ని అది చేకూర్చడం జరిగిందో, మనం కూడా ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తే తప్ప అంత గొప్ప గంభీరమైనటువంటి సందేశాన్ని ఇవ్వలేం. కాబట్టి మేధావులందరూ కూడా ఆలోచించాలి. కేవలం ఫోటోలకు మరియు వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా మనం తీసుకెళ్లేటువంటి వాయిస్ ప్రతి ఒక్క గుండెని తాకే విధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలన్న. మాట్లాడు.
ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సో ముందుగా మన కార్యాచరణ చాలా ప్రభావవంతంగా వెళ్ళాలనంటే మన లోపల సమన్వయం అనేది, దాంట్లో ఉన్నటువంటి కార్యాచరణ అనేది పటిష్టవంతంగా ముందుకెళ్తే కానీ మనం వ్యవస్థ మీద అంత గొప్ప ప్రభావం చూపలేమనేది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని చూస్తే ఒక రాయి పేరిస్తే ఎంత గంభీరమైన రూపాన్ని అది చేకూర్చడం జరిగిందో, మనం కూడా ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తే తప్ప అంత గొప్ప గంభీరమైనటువంటి సందేశాన్ని ఇవ్వలేం. కాబట్టి మేధావులందరూ కూడా ఆలోచించాలి. కేవలం ఫోటోలకు మరియు వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా మనం తీసుకెళ్లేటువంటి వాయిస్ ప్రతి ఒక్క గుండెని తాకే విధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తాను. ధన్యవాదాలను. పాండన్న మాట్లాడు. ఈ మధ్యన మళ్ళొకసారి ఈ మధ్యనే ఫోన్ చేసి నాతో అన్నారు, తప్పకుండా చర్యలు తీసుకుంటాను, అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి దీంట్లో నాన్ ఫైనాన్షియల్ వాటి మీద వెంటనే జీవో ఇస్తాను, మిగతా వాటి మీద కొత్త ముఖ్యమంత్రి గారితో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విషయంలో మనం కొంత వెంటబడి మన ఇచ్చినటువంటి వినతి పత్రం అమలు కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ప్రయత్నం ఉత్సవాలు చేస్తున్నాం కానీ మాకు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఇప్పటి వరకు సక్రమంగా అమలు కాలేదు. ఇలా వికలాంగుల హక్కుల చట్టం 2016 ఏం చెప్తుందంటే వికలాంగులకి క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్తా ఉంది. కానీ సమాన అవకాశాలు లేవు. వికలాంగులకు సంబంధించినటువంటి ఇండోర్ అవుట్డోర్ స్టేడియం అనేది నిర్వహించాలని చెప్పేసి ఉంది. కానీ అట్లాంటి స్టేడియాలు కూడా వికలాంగులకు క్రీడా ప్రాంగణానికి సంబంధించిన అవకాశాలు లేవు. అదేవిధంగా ప్రత్యేక చాలా మంది ఇప్పుడు పాండన్న అంటే నాకు కూడా చెప్పారు, చాలా మంది అన్నారు. వాస్తవాలు ఏంటంటే మీరేనా మీరు వెళ్ళడమేనా మాకేమైనా తెలియబడడం అంటే నేను గ్రూప్లో మెసేజ్ వస్తున్నది. వికలాంగుడైన ప్రతి వ్యక్తి అల్ల ఒకటి ప్రోటోకాల్ ప్రకారము అడ్రస్ ఉంటుంది, టైం ఉంటుంది, దాన్ని చూసి మీరు అందరు పాల్గొనండి. ఒకరి ఇండివిజువల్గా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఐక్యమత్యం అనేది వికలాంగుల గురించే పెడతాను. అది స్వార్థమైన ఒక పార్టీ కానీ అలాంటిది ఏం లేదు. మనకు గవర్నమెంట్ ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళ హామీలని మేనిఫెస్టో ప్రకారం పెట్టినదే. దాని పేరే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి అని పెట్టాము. దాని ద్వారా మీరు అందరు నడుచుకోవాలి. అట్లాంటి విభాగాలు అంటూ మా దగ్గర ఏం లేవని కూడా నేను వివరించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు చాలా 2016 సంవత్సరంకి 26 సంవత్సరం అయింది కాబట్టి దశాబ్దం గడిచిపోయినది. నాకు తెలిసినంత వరకు ఒక 10% కూడా అవగాహన లేదు ప్రభుత్వ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ. మళ్ళీ రీసెంట్గా మేము నగరికి వెళ్ళి పోయినాం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, వికలాంగుల అమ్మాయికి జరిగితే అక్కడ పోయి ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి ఏం సార్ ఇట్లా చేస్తారు, మాకు ఒక చట్టం అంటూ ఉంది, దాని ప్రకారం మీరు చేయండి. నేను బుక్ తీసుకొని పోయినా, ఇట్లా ఉంది అంటే ఈ బుక్ అంటూ మా దగ్గర లేదమ్మా, ఇట్లాంటి చట్టమే మాకు తెలియదు, మీకు చెప్పింది ఎవరని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిండు. నేను బుక్ ముందలేసిన, మాకు రాలేదు, ఎక్కడి నుంచి కూడా రాలేదు, మీ జిల్లా ఆఫీసు నుంచి కూడా మాకు పంపిస్తే మేము చూస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా జిల్లా ఆఫీస్ వాళ్ళు కానీ మండలాన్ని నుంచి ఒక పోలీస్ స్టేషన్లో కానీ మండల ఆఫీసులో కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ రోజు మేము ఆ బుక్ ఆయన దగ్గర మీ దగ్గర ఉంచుకోండి సార్, మాకు ఎవరైనా కూడా వికలాంగుల మహిళలే కానీ వికలాంగుడు అయినా కానీ బోయసే కానీ ఎవరు వచ్చినా కూడా ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి, దీన్ని చూసి కొంచెం పాల్గొనండి సార్ అని కూడా మేము వివరించి చెప్పడం జరిగినది. దయచేసి మీరు మనందరం కూడా ఎక్కడ పోయినా కూడా మన చట్టం గురించి కొంచెం అవగాహన చెప్పి తర్వాత మన సమస్యలు చెప్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతారు అని నేను సంభవిస్తున్నాను. విద్యాలయాల విద్యార్థుల ఫోరం ఈరోజు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి డిమాండ్ల పరిష్కారం దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన భాగస్వామ్యం పంచుకున్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఫోరం చేపట్టే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుంది, అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మనందరూ చప్పట్ల ద్వారా. అదేవిధంగా మనకు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు మన మంత్రి దగ్గరికి తీసుకెళ్లిన క్రమంలో మనకు మీడియేషన్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం కావచ్చు, మంత్రి గారు నాకు మధ్యలోనే మొన్న మాట్లాడినరు ఈ విషయం గురించి పరిష్కారం వైపు నడుస్తున్నామన్నాడు.
ఇంకొక ఆలస్యం చేయకండి, ఇంకొక 2-3 రోజులు చూడండి సార్ అని చెప్పడం జరిగింది. సో ఇంకొక 2-3 రోజులు వేచి చూసే దూరంలో మన భవిష్యత్ కార్యాచరణను కొంచెం సమీక్షించుకుందామని కూడా నేను ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక 2-3 రోజులు భవిష్యత్ కార్యాచరణ ప్రవేశించుకోండి. మూడవది, ఇక్కడ అందరి సభ్యుల అభిప్రాయాల వెలిపించిన దాని ప్రకారం, అందరి ఏకాభిప్రాయం ప్రకారం ఇక్కడ దూరంగా ఉన్న ఉదయ్ టీం కుమరమల్లు నుంచి మొదలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కానీ సంఘం కానీ మీరు ఎంతమందితో మీరు చెప్తారో చెప్పండి, నన్ను మాట్లాడించే ప్రయత్నం చేస్తే నేను మాట్లాడిస్తాను. మన అశోక్ గారు చెప్పినట్టు ఒక సెమినార్ రూపకంగా వానికి వస్తుంది, అది మనందరి కలయికగా వానికి వస్తుంది. ఎందుకంటే అసలు నేను 2-3 సార్లు అనుకున్నాం ఒక 2 రోజులు కార్యాచరణ. మీకు తెలియదు కానీ చాలా విషయాలు చెప్పడానికి రాదు, చెప్పడానికి సందర్భం కూడా రాదు, వచ్చినప్పుడు చెప్పడానికి కూడా రాదు. శేఖర్ మేమంతా అసలు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరినీ కలపడానికి. చాలామంది అనుకుంటున్నారు అన్న మాట్లాడతలేడనో లేకపోతే అన్న మాట్లాడాలనో. నేను పొద్దులేసి చేసే పనే అది. ఇప్పుడు ఇంకా దానికి వేరే మాట లేదు. కాబట్టి ఇటు సెమినార్ రూపకంగా కావచ్చు, లేదా మన అందరి కలయికగా కావచ్చు, మన దూరంగా ఉన్న ప్రభాకర్ నల్గొండ కావచ్చు, సూర్యాపేట నయము, వరంగల్ మున్న కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా సరే, జిల్లాల నుంచి ఉన్నా సరే, మనం రాష్ట్ర స్థాయి సంఘాలం అయినా సరే, మీకు జిల్లాల నేపథ్యం ఉంది కాబట్టి ఇక్కడ మడగుజ్జుల సంఘం సైదులు కావచ్చు, ఆ సంఘం తరఫున ధనమ కావచ్చు, మహిళా సమాజం తరఫున ఇంకోరు కావచ్చు, సమైక్యుల తరఫున పాండు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మనకున్నాయి. అందరినీ నేపథ్యం చేద్దాం. లేకపోతే మీరే ఒక లిస్టు క్రోడీకరించుకోండి. ఉద్యమం అనేది నేనే అందరం కలిసి ఒక పని చేద్దామని చెప్పండి. ఏం చేద్దాం? మీరందరూ కలిసి ఒక సమిష్టి నాయకత్వాన్ని, మీరు ఎవరన్నా నాయకత్వాన్ని మొదలు పెడితే నేను కార్యకర్తలు ఎక్కువ ఉంటాను. మీకు అది తెలియదు. నేను ఒక సీనియర్ కార్యకర్తను అనుకోండి, ఒక పాత కార్యకర్తను అనుకోండి, నేను గౌరవంగా ఉంటా, మీ అందరు గౌరవంగా సహకరిస్తాం, ఏదంటే చేస్తా. కానీ ఒక్క వికలాంగుడు కూడా ఇవాళ రోడ్డు మీద ఉండడానికి వీల్లేదు, ఆగం కావడానికి వీల్లేదు. ఇది మాత్రం నగ్న సత్యం, ఇది ఖచ్చితత్వం, ఇది బరాబర్ చెప్తున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆగం బతుకులలో ఉన్నారు. పెళ్ళిళ్ళు కాక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఉండి రకరకాలుగా డిస్క్రిమినేషన్కు, అగౌరవానికి మాట్లాడుతున్నారు, గురవుతున్నారు. నేను ఇంకా మాట్లాడినట్టు ఉంటుంది. అంత ఎవరు రావట్లేదు, ఎవరు వేస్తలేడానికి కడుపంట అనుకోవాలా. ఎక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో ఉండి నగరకాల నుంచి వచ్చిండు మన మీటింగ్కి, ఎంఈడి చేసి. అతను ఎవరు పిలిస్తే రాలేదు, లేకపోతే నాగభూషణ మన మీటింగ్ పెడుతున్నా నేను ఏదో ఓటేస్తే గెలుస్తాడని చెప్పి రాలే. అదే ఈ విధంగానన్నా మన సమస్య ఏమైనా పరిష్కారం చెప్పబడుతుందేమని. ఇది అందరికీ ఎగ్జాంపుల్ కావాలా. ఇందాక మాధవి మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పింది, నేను వెళ్తే అట్లా డిస్క్రిమినేషన్ ఉంది, మనం అందరం కలిస్తే మనకి ఏమైనా సమస్య గట్టెక్కుతుందేమని. ఇదే మనకు ఆదర్శం కాదు తప్ప మనకి ఇంకేదో కిరీటాలు పడతాయని కాదు, ఇంకేదో ఎవరు చెప్తారని కాదు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని ఉద్దేశం కోరుకునేది కాదు. దీని పేరే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. మేనిఫెస్టో అమలు అయితే సాధన సమితి ఉండదు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు అయిందంటే సాధన సమితి ఉండదు. ఇంకేదైనా సమస్య ఉంటే అది వేరే సంగతి. సో ఇదే బరాబర్ చదువుకు విజ్ఞత కలిగిన వాళ్ళు కావచ్చు, విజ్ఞత తెలుసుకోవాల్సిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకొని విశాల దృక్పథంతో, సుదూర లక్ష్యంతో ఆడియన్స్గా చెప్తున్నా, చెల్లో గాంధీ భవన్ పెట్టుకుందాం త్వరలో. చూద్దాం. అదే మన కోదండరామ్ సార్ 2-3 రోజులు టైం ఇచ్చిండు మనకు. అదే సమయంలో మనం ఇంకా కూడా సమీకరించుకోవాల్సింది. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నీ బండి బాగలేదు, నా బండి బాగలేదు, ఇంకెవరి బండి బాగలేదు, నీళ్లు లేవు, పాలు లేవు, మజ్జిగ లేదు, బండి ఉన్న పెట్రోల్ లేదు, కడుపులో ఇవన్నీ అన్నం లేదు. నిజంగా ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఉపేంద్ర ఎక్కడి నుంచి, అన్నదిగూడ నుంచి వచ్చిండు. మాట చెప్తున్నాను నేను, నడిచి మాకు బ్యాక్ పెయిన్. నాగేశ్వరరావు గారికి నిన్న మన కొంచెం అనారోగ్యంగా ఉన్నాడట, సరే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నాడు, అది వేరే సంగతి. రకరకాల సమస్యలు. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి. నేను ఎంత ఓపికతోనున్నా ఎవరేమన్నా నాకు బాధ లేదు. నాకు లక్ష్యం ఒకటే, నాకు కళ్ళు ఎదురుగా పడుతుంది. వెనకటి నుంచి అయినా అంతే, ఇవాళ అయినా అంతే. నేను లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళేవాడిని. దాని ద్వారా మీరు అందరు లబ్ధి పొందారని నేను ఆశిస్తున్నా. త్వరలో ఒక సెమినార్కి మాత్రం ప్రయత్నం చేద్దాం. ఆ సెమినారు మల్టిపుల్గా ఉండేటట్టుగా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. మనకున్న అవకాశాలని, పరిస్థితులను బట్టి సమీక్షించుకొని చేద్దాం. ఇటు చట్టం మీద అవగాహన, ఎట్ ద సేమ్ టైం సంఘాల కలయిక సమన్వయం రావాలా. ఇదే తీర్మానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నుంచి మెసేజ్ ఏం పోవాలంటే, దశాబ్ద ఉత్సవాల సందర్భంగా సంవత్సర కాలం మీ అందరి నుంచి సోషల్ మీడియాలో ఏమైనా మెసేజ్ అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరాంత మళ్ళీ ఏప్రిల్ 19 వరకు నిర్విరామంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అదేవిధంగా శాఖలో ప్రతి శాఖ కూడా 1 కోటి రూపాయలు కేటాయించుకోవాలి.
ప్రతి జిల్లా ₹1,00,00,000 కేటాయించుకొని ఇది ముందుకు తీసుకెళ్ళాలని మీ ప్రసంగాలలో కావచ్చు, మీ ప్రకటనలలో కావచ్చు, ఇదే మెసేజ్ని సభ్య సమాజానికి పంపండి. త్వరలో 2-3 రోజుల తర్వాత కార్యాచరణ మనం అనుకుందాం, మళ్ళీ మనం మాట్లాడుకుని సమీక్షించుకుందాం. ఈ లోపల సెమినార్ కూడా ఎప్పుడు నిర్వహించాలని ప్లాన్ చేసుకుందాం. ఆ సెమినారే ఫైనల్గా మన సంఘాల కలయికకు చట్టం మీద అవగాహన పనికొస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా దానికే నాంది అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై దివ్య. ఉస్మానియా కళాశాల వేదికగా ఉద్యమ గడ్డ ఇది. ఎందరో అమరవీరులను కన్న భూమి ఇది. ఈ భూమి సాక్షిగా దశాబ్ద కాలంలో కాలం అవుతున్న సందర్భంగా 2016 చట్టాన్ని సంతోషంగా జరుపుకుంటున్న నా దివ్యాంగ సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్ట్స్ కళాశాల వేదికగా విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా దివ్యాంగ సోదరులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మహమ్మద్ మున్నా, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇదివరదాకా వికలాంగుల చట్టం గురించి చాలామంది అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం అనేది దశాబ్ద కాలం నుండి అమల్లో జరుగుతున్నా కూడా అది కాగితాలకు మాత్రమే పరిమితమైనది. మరి ఏ నాయకుడు కూడా, ఏ సంఘం కూడా, ఏ అధికారి కూడా వికలాంగుల చట్టం ఉన్నదని కూడా గుర్తించడం లేదు. ఇది మనం వికలాంగుల చట్టం వచ్చిందని సంతోషంగా మనం చెప్పుకుంటున్నాం, వికలాంగుల సంఘ నాయకులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో పోతే మరి ఇవి కాగితాలకి పరిమితం చేయవలసిన పరిస్థితి అధికారులు కూడా ఉన్నారు. నేను నిన్న అంటే గత వారం రోజుల క్రితం కమిషనర్ శైలజ గారిని కలవడం జరిగింది. అక్కడ కలిసి వికలాంగుల యాక్ట్ సంబంధించిన 92 సెక్షన్ ప్రకారంగా దాన్ని కొద్దిగా చర్చ చేయడం జరిగింది. ఆ చట్టంలో వికలాంగులు ఇబ్బంది పడితే చట్టపరమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చట్టం చెప్తుంది. మరి పోలీస్ యంత్రాంగాన్ని ఒక డీజీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో ఉన్న ఎస్పీలను తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసి వికలాంగుల చట్టం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తను చెప్పిన విషయం ఏంటంటే నవంబర్ 15, 22, 2022లో ఒక ప్రొసీడింగ్ కాపీ అన్ని డిపార్ట్మెంట్లో పంపినాం అనేది చెప్పడం జరిగింది. నేను అప్పుడే అన్నా, మీరు ఇచ్చిన సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది మాకు కూడా తెలియదు. మీరు కూడా ఇక్కడ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది కూడా అధికారికంగా కూడా మీరు అనౌన్స్మెంట్ చేయలేదు. దయచేసి ఇది గుర్తులో పెట్టుకొని మీరు ఒక యంత్రాంగంతో, పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగంతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ దివ్యాంగ సోదరులు ఆస్తి పరంగా కూడా, గృహాల్లో జరుగుతున్న సమస్యలపైన కూడా వాళ్ళ బలం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ పైన కూడా వికలాంగుల ప్రియారిటీ ఇవ్వగలుగుతారు. ఒక ఎస్సీ చట్టం ఏ విధంగా అయితే బలోపేతమైందో, ఎస్సీ అనే పేరు పెట్టి తిట్టడం వల్ల ఆ చట్టానికి విలువ వచ్చింది. అలాగే వికలాంగుడా అని తిట్టడం వల్ల వికలాంగుల చట్టానికి బలం వస్తుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగంతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం మంచిదని అడగడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, పార్టీలు అధికారంలోకి వస్తున్నారు, పోతున్నారు. కానీ పార్టీల కోసం పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు వికలాంగుల జీవితాలు మాత్రం ఎక్కడ కూడా మారడం లేదు. నిత్యం ఎక్కడ చూసినా కూడా కొట్లాటలు, ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళ హక్కులకై ప్రశ్నించడం, వాళ్ళ హక్కులకై ప్రభుత్వాల మీద పోరాటం చేయడం జరుగుతుంది తప్ప మరి ఎక్కడ కూడా మనకు సంబంధించిన సంక్షేమాలు కానీ, మనకు రావాల్సిన హక్కుల గురించి కానీ ఎక్కడ కూడా మనకు న్యాయం చేకూర్తలేదు. ముఖ్యంగా మేము ఇంద్ర పార్కు నుండి మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా వేదికగా పెద్ద కార్యాచరణ ఏర్పాటు చేస్తారని నా విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం సోదరులను, అంజీ గారిని, అశోక్ గారిని, మొక్క ఉపేందర్ గారిని మరియు మన వెంకట్ గారిని, వీళ్ళు అన్ని కళాశాలలు తిరగాలి. తిరిగి అంటే మీకు సపోర్ట్గా మా ఉద్యమ కార్యాచరణ కూడా ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ద్వారా మేము కూడా మీ వంతు, మీ పోరాటంలో, మీరు చేస్తున్న చర్చలలో
మేము కూడా మా వీలుని బట్టి మీకు సమయాన్ని చేకూరుస్తాం. దయచేసి దాన్ని మీరు తప్పుగా భావించకూడదు. మీరు అన్ని కళాశాలల్లో తీసుకున్న తర్వాత ఏ జిల్లాలో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఏ కళాశాలల్లో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులలో వికలాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మరి దానికన్నట్టు ఒక కార్యాచరణ తీసుకొచ్చి ముఖ్యులుగా ఏర్పడ్డ అక్కడ ఆర్ట్స్ కళాశాల అయినా కూడా మిగతా కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇంకా వేరే కళాశాలలో ఉన్న యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న మిత్రులను కూడా చర్చ చేసి ఒక టీం వర్క్గా ఏర్పాటు చేస్తే మనం రేపు చేయవలసిన బహిరంగ పోరాటాలకు కూడా బలం చేకూరుస్తుందని నా సలహా. ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. కూడా మాట్లాడింది ఈ విషయము. మాధవి వ్యక్తిగతంగా ఆమె ఒక సంఘం కాదు, ఒక సంస్కర్త కాదు, వ్యక్తిగతంగా ఉండి ఒక సంఘం గురించి ఒక సంస్కృత ఆలోచనతో వచ్చింది. ఆమెనే అందరికి ఆదర్శం. ఇక్కడ మనకు నాయకత్వం పేరని కాదు. ఇకపోతే పాండుకున్న అనుభవం దృష్ట్యా లేకపోతే పరిస్థితుల దృష్ట్యా ఇంకా సమన్వయము అని అంటున్నాడు. పాండు కావచ్చు, మన పందిసీన్ కావచ్చు. ఒక సంఘము ఎందుకైతే ఉద్దేశం అయితే ఏర్పడదో ఆ సంఘం కార్యక్రమాలను కొనసాగించడానికి అది నిర్వహించుకునే క్రమంలో పిలిచే కార్యక్రమం వేరు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. మీరు ఒక విషయం గమనించినో లేదో, ముస్లింలది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ డెడ్ బాడీ వెళ్తుంటుంది. అది మోస క్రమంలో ఎవరు విలువరు. నేను ఇది వేరే విధంగా అంటలేను. రాజ్యలక్ష్మి ఒక కార్యక్రమం నిర్వహిస్తుందంటే అరే నాకు ఇన్విటేషన్ కార్డు రాలేదు, లేకపోతే పత్రిక లేదు, లేకపోతే నాకు ఫోన్ చేయలేదు అనుకుందాం. నిజానికి మనమున్న పరిస్థితుల్లో అది కూడా పిలవకుండా పోవాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో నేను జనరల్గా ఆమె పిలిచినా పోయే పరిస్థితి ఉండదు. నాకు ఇది బెజ్జామాలు ఉండవు. ఆమె ఏమనుకుంటుంది అనేది నాకు పక్కన పెడితే నాకు మాత్రం బెజ్జామాలు ఉండవు. నేను చేసే కార్యక్రమాలు కూడా ఆమె వస్తుందో లేదో కూడా నేను చూసేపడుతున్నాను, వెళ్తున్నా లేదని చూస్తాను. మన అవకాశం దొరికింది, నేను వెళ్ళిన సెక్రటరీ వెళ్ళాలి. రాజ్యాల కార్యక్రమం నడుస్తుంది, నా వెంబడి ఎవరు ఉన్నారు అన్న, ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది, మనకు టైం ఉంది, పసుపా వెళ్దాం పని. ఇక్కడ గెస్ట్ని కాదు, నాకు ఇన్విటేషన్ ఉందని కాదు. అదే మొన్న ఒక కార్యక్రమం చేస్తుంటాడు రవీంద్ర భారతిలో. టీఆర్ఎస్పీ తరఫున చేస్తున్నాడంటే మొన్న విలువలేదనా, ఇన్విటేషన్ రాలేదని అని అనుకుంటాం. అట్లాగే ఇంకేదో ఉపేంద్ర కావచ్చు, పంచీన్ కావచ్చు. ఇది 100కి 100 పాళ్ళు. విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుందంటే, తీసుకున్న వీళ్ళు పిహెచ్డీలు ఇక్కడున్న పరిస్థితుల్లో, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని సోషల్ డాక్టర్లు అంట. వాళ్ళని మెడికల్ డాక్టర్ ఓన్లీ శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, వీళ్ళు సమాజానికి ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఒకరు ముందా ఒకరు వెనుక అని నేను అన్నాను. ఇలా మన ఉపేంద్ర గారు మాట్లాడుతుంటే నేను 2003 నుంచి 2004 నుంచి ఆయన తోటలు ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇవాళ అంటే దగ్గర నుంచి సాహసం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నేను పాండు అన్నది తప్పుపడతలేను, సీన్ అన్నది కూడా తప్పుపడతలేను, మాధవి అన్నది కూడా తప్పుపడతలేను. కానీ మాధవి అన్నదంటే ఆమె బయటకు వస్తున్న క్రమంలో మాట్లాడుతూ ముఖ్యంగా పాండు లాంటి వాళ్ళు, సీన్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రాని సార్లను చైతన్యం చేద్దాం. నాభూషణం అన్న పిలవాలని కాదు, నాభూషణం అన్న పిలవాలని కాదు, మీరే పిలవండి. మంచి మాట అది. నేను మీది నెగటివ్ అంటలే, నేను మీరు చెప్తానే కదా నాకు తెలిసేది. కాదు, ఒకటి పాటు అందరి దృష్టికి అందరు పిలుస్తున్నారా? ఒక మాట నీ దృష్టికి అది వచ్చింది, నా దృష్టి కూడా కొన్ని వచ్చాయి, అలా పిలుస్తున్నారా? అన్నా పాండనా, మీరు అన్నది కూడా కరెక్టే, భూషణ్ అన్న కరెక్టే. ఇప్పుడు నేను చెప్పిన కొంతమందికి నువ్వు పిలిస్తే రాను అంటే, ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో. ఇది వికలాంగుల రాజ్యాధికారపురం కాదు, ఇది ఫెండ్రీ ఎన్విరాన్మెంట్ కాదు, ఇంకో బీజేపీ వేరే వాళ్ళది కాదు, ఉదయలది కాదు. అర్థమైందా? ఇప్పుడు అన్న చెప్పినట్లు ముస్లిం ఐక్యతతో పోత వాళ్ళు ఏంది ఆ పాడను మోసుకొని పోతారు. అది ఐక్యతకు నిరూపం. కానీ నన్ను ఎవరు బొట్టు పిలిచడానికి పెళ్లి కాదు, గృహప్రవేశం కాదు, ఇంకోటి ఎవరికో లబ్ధి వచ్చేది కాదు. కాంగ్రెస్ కొంత నష్టం వస్తుంది, కొంత లాభం వస్తుంది, కొన్ని తిట్లు వస్తాయి, కొన్ని పొగడతలు వస్తాయి. అష్ట కష్టాలు పడి ఇంత దూరం రావడం, పొద్దున్న లేచి ఎంత విలువాలంటే నీకు బొట్టు పెట్టడం కోసం ఇక్కడ ఏమో హారతి తీయడానికి, అమ్మవారి గుడికో దేవునికో మనం హారతి తీయడానికి నేను పిలిచి స్పెషల్ పూజ చేయడానికి కాదు. ఇది అర్థమైందా? ప్రభుత్వం మెడల్ వంచడం కోసమే. మన ప్రభుత్వమే పోరాటం చేస్తున్నాం కదా, మనం చేసేదంతా ప్రభుత్వమే చేస్తున్నాము, మన హక్కుల కోసం చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను అన్నది
ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇది కాంగ్రెస్ మ్యానుఫ్యాక్చర్లో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అన్న మాటని చూసుకొని వచ్చి నెక్స్ట్ దాంట్లో ఇలా ఉంటేనే వాడు మన వికలాంగుడు అవుతాడు, మన ఉద్యమకారుడు అవుతాడు, మనకు సహకరించిన వాడు అవుతాడు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇక ఊసి పంపిస్తే కాదు, పెట్టగానే కాదు, ఒక ఇంజక్షన్ ఇస్తేనే మనకి నొప్పి అనేది, అమ్మ నాకు ఇంజక్షన్ పడ్డది, నాకు నొప్పి తగ్గుతారా అనుకుంటారు. ఈరోజు నేను ఇచ్చిన ఈ మాటకి నాగభూషణం అన్న మాట్లాడింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం తెలిసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఒక సంఘ నాయకులైనా సరే ఎవరైనా సరే మన హక్కులు మనకు సాధిస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6016 పింఛన్ వస్తుంది, వాళ్ళకి చట్టం వస్తుంది. వాళ్ళు వచ్చి రోడ్డు మీద కొట్లాడే అవసరం లేదు. రోడ్డు మీద కొట్లాడే అవసరం మనకుంది, మనం కొట్లాడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీటింగ్ పెట్టినప్పుడు వస్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, పోతున్నారు. మీటింగ్కి ఏ అవైలబుల్ ఉంటే అన్ని సహకారాలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వచ్చి ఉపయోగించుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే నాగభూషణం మన ముందున్నాడు, అలాగే అందరూ ముందున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా చూస్తారు. వాళ్ళకి మా అండ ఉంటుంది, ప్రభుత్వానికి మా దెబ్బలు కూడా ఉంటాయి ముందు ముందు. నా పేరు మాధవి, నేను నాలగూడ సికింద్రాబాద్ కాడికి వెళ్ళి వచ్చాను. ప్రతి ఉద్యమంలో పాల్గొనాలని నాకు చాలా ఆసక్తి ఉన్నది, కానీ రోజుకు రోజుకి చాలామంది తగ్గిపోతున్నారు. దయచేసి మన మహిళలోకి చాలా బాధలు అయితే ఉన్నాయి. రీసెంట్గా నేను కూడా ఫేస్ చేసిన, పోలీస్ కార్యాలయాల్లో కూడా మనకి వాల్యూ లేదు. అసలు మన చట్టం కోసం కూడా బుక్ ఇచ్చి, మన యాక్ట్ బుక్ ఇచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు ఎవ్వరు కూడా చదువుకోరు. దానికోసం కూడా నాకు ఒకటి ఏంటంటే, మనం అందరం కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెద్దగా, మనము పెద్దగా అంటే మరీ అంత పెద్దగా కాకుండా మన జనాలే చాలా పెద్దగా అలా చేద్దామని ఒక కోరిక. మన పెద్దలు దానికి సహకరిస్తే నేను కూడా నా వంతు నేను చేస్తానని కోరుతున్నాను. ఓయూ మొట్టమొదటి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారికి మరియు 100కు పై చిలుకు అయినటువంటి అమరవీరులకు మరియు మన దివ్యాంగుల సంఘాలలో నాయకులలో సరే అమరత్వం తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఎంతోమంది చనిపోయిన వాళ్ళకి అమరవీరులుగా గుర్తిస్తూ నేను లాల్సలం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ 2016 చట్టం మేము ఒక ఎంఆర్ఓలకు పోలీస్ స్టేషన్లలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము 2016 చట్టంలో జాయిన్ అవుతున్న తరుణంలో ఇప్పుడు మమ్మల్ని గుర్తిస్తున్నారు తప్ప కానీ అప్పుడేం గుర్తించలే. 2016 చట్టం 10 సంవత్సరాలు అయినా కానీ ప్రభుత్వం సాంస్కృతిక సారథి కార్యక్రమంతో కళాకారులచే ఏ చిన్న ప్రోగ్రాం చేసినా వాళ్లకు లక్షలు వేల ఒకరికి 40 నుంచి 30 నుంచి పైచీలకు జాబులు ఇస్తూ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా మన 2016 చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు వెలుగులోకి తీసుకోపోవట్లేదంటే, మనం చేస్తున్న క్రమాన్ని అవేర్నెస్ చేస్తే వికలాంగులు దివ్యాంగులు అనేది తిరగబడత కార్యక్రమాన్ని మనం వీళ్ళని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటామని చెప్పేసి దీన్ని అవేర్నెస్ చేస్తలేరని చెప్పేసి నేను ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదే 2016 చట్టం అమల్లోకి వస్తే మనకు జాబులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, మనకు అన్ని రకాల సదుపాయాలు అందుతాయి. మనం రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి మనకు రాదు. ప్రతి ఒక పోలీస్ స్టేషన్ పోయి అడిగితే మాకు రాలేదంటారు. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కింది స్థాయి కానిస్టేబుల్స్ కావచ్చు, మన ఒక వ్యక్తి గురించి వికలాంగుల గురించి చెప్తే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఒక ఎండిఓ ఆఫీసులో అదే పని, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అదే పని. అంటే మన చట్టం మనం ముందుకు తీసుకుపోలేని దుస్థితిలో మనమే ఉన్నాం. అంటే మన ప్రభుత్వం పైన మన అధికారులు ఉన్నారు. అదే అధికారి ముందుకు తీసుకుపోతే మనం ఇవాళ ఈ పని చేయాల్సిన కార్యక్రమం కానే కాదు. ఇవాళ 2016 చట్టాన్ని అమలు చేయండి అంటే తెలంగాణ రాష్ట్రంలో 136 నుంచి 150 సంఘాలు ఉన్నాయట.
ఏ ఒక్కరు ఎందుకు చేయట్లేరు అంటే తొత్తులుగా మారి చేయట్లేరు. తొత్తులు అంటే ఏదైనా ప్రోగ్రాం చేయగానే బాబు నువ్వు రా నీతో పనుని మాట్లాడిపించుకొని ఇంట్లో లోపలి గడిల బందీ ఒక పాట అది ఉంది. గడిలో కూర్చోబెట్టి లోపల రూమ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వు ఇది చేయకు, నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీకు అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తాయి. అయ్యేదేముంది నీకు తెలియదు, ఆయన ప్రభుత్వమే చేయదా, నువ్వే ఇప్పిస్తావు అని చెప్పేసి ఈ ఉద్దేశపూర్వకంగా నేను సెలవు తీసుకుంటున్నాను. అనేది మన హక్కుల మీద పోరాటం కోసం, ఉద్యోగం ఉపాధి మీదనే మన పోరాటం. మీరు అంటే మేము ఒకరోజు రావచ్చు, ఒకరోజు, ఎందుకంటే మేము లిమిట్లో ఉన్నాము. మేము ఒక 6-7 మంది మేము ఉన్నాం కాబట్టి అన్నిట్లో పాల్గొనొచ్చు. తర్వాత మేము మీతోటి కలచడానికి మేము సిద్ధంగా ఉంటామన్నా. ఇంకా మనోళ్ళు ఏ కార్యాచరణ ఉస్మానియాలో తీసుకున్నా, హాస్టల్లో తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా ఆ రోజు ఖచ్చితంగా మేము అవసరం ఉందంటే మేము ఖచ్చితంగా వస్తాము. ఒకవేళ ఆ రోజు అందుబాటులో ఉంటే పక్కా వస్తాము, మనము కలిసి చేద్దాము. ఇంకోటి పాండాన్ని అన్నట్టు ఏంటంటే కొన్ని సంఘాలు రాలేక మనల్ని అనొచ్చు, కానీ అన్న నా కోసం అంటే మన అందరి కోసం, మన ఐక్యత కోసం మళ్ళొక్కసారి ఫోన్లో మాట్లాడండి అన్న అన్ని సంఘాలతోటి. ఎందుకంటే కొందరేమో అంటే కొందరి మీద ప్రేమ లేక రావచ్చు, కొందరేమో అంటే బదనాం చేయడానికి మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం ఒక 5-6 సార్లు మాట్లాడలేదా మీలో అనొచ్చు. సాయి సినిమాలో కనుక ఒకరు రబ్బీ ఆడేటప్పుడు తన ఫ్రెండ్స్ రాకుండా వాళ్ళ ఉన్న టీంతో ఆడతారు, లాస్ట్కు వాళ్ళ బాధ ఏందో తెలుసుకొని మళ్ళీ ఉన్న టీం అంతా వస్తుంది. రేపు మనం కూడా ముందుకు పోతుంటే వాళ్ళు కూడా రావచ్చు, వచ్చిన వాళ్ళు కలిసి వస్తారు. పండగ ఖచ్చితంగా అన్ని సంఘాలు ఎవరెవరు ఉన్నారో అందరు అన్నను దయచేసి చెప్పన్నా అందరికి కలుపుకొని పోదాము, కలిసి పోదాము. ఎందుకంటే ఒకరు చేస్తే అది లొల్లి అవుతుంది, అందరు చేస్తే ఉద్యమం అవుతుంది. ఉద్యమకారులుగానే పోదాం. ఇంకోటి ఏంటంటే నా ఒపీనియను, తగల పెడదాం అది ఇది అనకుండా ప్రభుత్వాన్ని మనం సున్నితంగా అడుగుదాం, సున్నితంగా మాట్లాడదాం, సున్నితంగా చేద్దాం. ఎందుకంటే అది చేయాలన్న మనం మాట్లాడే విధానం కూడా కొన్ని ఇంటెలిజెన్స్ పోతాయి. ఎందుకంటే మనం తగలబెట్టలేము, ఏం లేవు. మనం శారీరకంగా లేము, మానసికంగానే, మనం మానసికతోటే మాట్లాడదాం. దయచేసి నేను ఇది కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ అనడం అయితే మనమైతే కొంచెం అన్ని అవగాహన అన్ని ఆలోచించే ఉద్యమాలు చేద్దాం. ఏ ఉద్యమం తీసుకున్నా ఉదయ సంఘం మీతో కలిసి వస్తుంది, ముందు కూడా ఉంటుంది అవసరం అనుకుంటే. ఇక్కడ కాలబెట్టే పరిస్థితి వస్తే తగల విషయంలో పందిసీనో నేనో ముందుంటాం, కానీ మిగతా విషయాల్లో నువ్వు అన్నట్టుగానే ముందుకెళ్దాం. మరి ప్రభుత్వం కూడా అట్లనే ఇంటదని ఆశిద్దాం. అలా అయినకపోతే మాత్రం పందిసీన్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. మరి మీలాంటి అందరు సమాజం చల్లగా ఉండాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాలి. త్యాగం చేస్తేనే మనం ముందుకు వెళ్ళచ్చు. ఆర్ఎంపీ డాక్టర్ సాబ్ రండి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ 2016 చట్టం చట్టం అమల్లోకి వచ్చిందని సంతోషపడాలో లేకపోతే ఇంప్లిమెంట్ కావట్లేదని బాధపడాలనో తెలుస్తలేదు. దీనికి ఉదయ్ టీం మాత్రం నేను ఇప్పుడే చూడడం, ఉదయం నాకు తెలియదు, ఆ గ్రూప్లో మాత్రం నేనున్నా. బ్రదర్ ఇక్కడ ఉండి కూడా ఇప్పుడు ఏదో బిట్టు షేర్ చేసిండు గ్రూప్లో. కొన్ని గ్రూపులు లేవు వాస్తవానికి, గ్రూపులు ఉంటే అవి అందరికీ చేరుతాయి. గ్రూప్లలో ఇప్పుడు పాండన్ అన్నట్టు గ్రూప్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాలంటే చేయలేము. ఎవరికైనా గ్రూపులు చేసి ఆ గ్రూప్లలో మెసేజ్ చేస్తే చూసుకొని అందరూ ఒక్కదాటికి వస్తారు. అది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా గ్రూపులు చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాలంటే చేయలేము, ఒక గ్రూపులు చేస్తే ఆ గ్రూప్లో ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజ్ చూసుకొని ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు కొంచెం వెనకబడి అయినా కానీ ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ఈరోజు నేను నగరకల్ నుంచి వచ్చేసాను. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ముందు 2 రోజుల ముందో 3 రోజుల ముందో చెప్తే ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తే అది అందరికీ తెలుస్తుంది. గ్రూపులు చేయాలని నేను కోరుతున్నాను. అన్న నువ్వు అన్నట్టు కరెక్టే. మేము నైట్ ఆ బ్యానర్ చేయించింది అది సమాచారం సాయంత్రం చేసినాం వాస్తవం. కాకపోతే అది 2 రోజుల ముందే చేసి అది పెడితే చాలా మందికి వచ్చు. ఇది మీరు అన్నట్టు దీన్ని మేము మళ్ళీ ఒకసారి దీన్ని ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా అన్నట్టు ఒక 3 రోజుల ముందే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మన నాగేష్ గారు లాంటి వాళ్ళు చాలా సంతోషం ఇంత ముందుకు వచ్చి కూడా చేస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ నిధులు లేవు, విధులు మొత్తం ఉన్నదే విధి ఉన్నది, నిధి అసలు లేదు. మనకు మనం సహకరించుకొని రాత్రి చేసుకునే పరిస్థితి వస్తుంది. అందరం తలా రూపాయి ఎట్లా వసూలు చేసుకోవాలి చేద్దాం, ఎట్లా ఏడు దొరికితే ఏళ్ళు ఆడుకుందాం, అన్నీ చేసుకొని 3 రోజుల ముందు నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ మన
వేణుని మాట్లాడవలసింది. నువ్వు రావాలి వేణు. నెక్స్ట్ మనం ప్రభాకర్ గారిని మాట్లాడవలసింది. చాలా మంది ఇప్పుడు పాంట అన్నట్టే నాకు కూడా చెప్పారు, చాలా మంది అన్నారు. వాస్తవాలు ఏంటంటే మీరేనా మీరు వెళ్ళడమేనా మాకేమైనా తెలియబడడం అంటే నేను గ్రూప్లో మెసేజ్ వస్తున్నది. వికలాంగుడైన ప్రతి వ్యక్తి అల్ల ఒకటి ప్రోటోకాల్ ప్రకారము అడ్రస్ ఉంటుంది, టైం ఉంటుంది, దాన్ని చూసి మీరు అందరు పాల్గొనండి. ఒకరు ఇండివిజువల్గా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఐక్యమత్యం అనేది వికలాంగుల గురించే పెడతాను. అది స్వార్థమైన ఒక పార్టీ కానీ అలాంటిది ఏం లేదు. మనకు గవర్నమెంట్ ఇచ్చిన, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళ హామీలని మేనిఫెస్టో ప్రకారం పెట్టినదే. దాని పేరే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి అని పెట్టాము. దాని ద్వారా మీరు అందరు నడుచుకోవాలి. అట్లాంటి విభాగాలు అంటూ మా దగ్గర ఏం లేవని కూడా నేను వివరించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు చాలా 2016 సంవత్సరంకి 26 సంవత్సరం అయింది కాబట్టి దశాబ్దం గడిచిపోయినది. నాకు తెలిసినంత వరకు ఒక 10% కూడా అవగాహన లేదు ప్రభుత్వ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ. మళ్ళీ రీసెంట్గా మేము నగరికి వెళ్ళి పోయినాం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, వికలాంగుల అమ్మాయికి జరిగితే అక్కడ పోయి ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి ఏం సార్ ఇట్లా చేస్తారు, మాకు ఒక చట్టం అంటూ ఉంది, దాని ప్రకారం మీరు చేయండి. నేను బుక్ తీసుకొని పోయినా, ఇట్లా ఉంది అంటే ఈ బుక్ అంటూ మా దగ్గర లేదమ్మా, ఇట్లాంటి చట్టమే మాకు తెలియదు, మీకు చెప్పింది ఎవరని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిండు. నేను బుక్ ముందలేసిన, మాకు రాలేదు, ఎక్కడి నుంచి కూడా రాలేదు, మీ జిల్లా ఆఫీసు నుంచి కూడా మాకు పంపిస్తే మేము చూస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా జిల్లా ఆఫీస్ వాళ్ళు కానీ మండలాన్ని నుంచి ఒక పోలీస్ స్టేషన్లో కానీ మండల ఆఫీసులో కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ రోజు మేము ఆ బుక్ ఆయన దగ్గర మీ దగ్గర ఉంచుకోండి సార్, మాకు ఎవరైనా కూడా వికలాంగుల మహిళలే కానీ వికలాంగుడు అయినా కానీ బోయసే కానీ ఎవరు వచ్చినా కూడా ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి, దీన్ని చూసి కొంచెం పాల్గొనండి సార్ అని కూడా మేము వివరించి చెప్పడం జరిగినది. దయచేసి మీరు మనందరం కూడా ఎక్కడ పోయినా కూడా మన చట్టం గురించి కొంచెం అవగాహన చెప్పి తర్వాత మన సమస్యలు చెప్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అని నేను సంభవిస్తున్నాను. అందరికీ నమస్కారం. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు వచ్చిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక కార్యాచరణ కోసం ఏర్పాటైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటైన సమావేశం కాబట్టి మనం ఈ రోజు వరకు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉండొచ్చు ఇవి ఒక వంతు, ఇక ముందు మనం ఏం చేయాలనేటువంటి అంశాలను బట్టి అది ఒక వంతు అనుకొని ముందు మనం ఏం విధంగా చేస్తే సక్సెస్ దారిలో వెళ్తామనే ఆలోచన చేయాలి. విజయం ఎలా వరించాలి, ఎక్కువ మంది జన సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనం ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళగలము అనే ఆలోచన చేస్తే బాగుంటుంది. అయితే నేను గమనించినటువంటి ఇది 2వ సమావేశమే, చైతన్యపూర్లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నా, మరి ఇప్పుడు అయితే అంతకన్నా ముందు ఎన్ని సమావేశాలు జరిగినాయో నాకు తెలియదు. తెలిసి రాకపోవడం అంటూ కాదు, నాకు ఆ విషయం తెలీదు. అంతకుముందు ఎప్పుడు ఏర్పాటైంది ఈ సదన సమితి, ఎన్ని కార్యక్రమాలు చేసింది అనేది తెలియదు. అంతకన్నా నేను రాకన్నా ముందు ఒక ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం మాత్రం నేను చూశాను. అది కార్యక్రమం ఇదే రోజు కార్యక్రమం జరుగుతుంది, ఆ రోజు నాకు తెలిసింది. కాబట్టి నేను ఆ రోజు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేదు. అయితే నేనేమంటున్నా అంటే సలహా మీ అందరికీ, మన పెద్దలు నాగభూషణం అన్నకి మరియు ఇందులో పాల్గొని కార్యాచరణ రూపొందిస్తున్న అందరికీ కూడా ఎవరికి తెలియదు అనే విషయాన్ని మనం ఒకరిని పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. నాకు తెలిసిన విషయాన్ని నేను 10 మందికి చెప్పాలి. అందరూ ఈ సాధన సమితి సభ్యులే ఏదైతే పోస్టర్ పెట్టిండ్రో వాళ్ళే చెప్పాలి, కార్యక్రమం రూపొందిస్తారు వాళ్ళే చెప్పాలి అనేది కాకుండా నాకు తెలిసిన విషయం వెంటనే నేను కనీసం 10 మంది సంఘాలకు 10 మంది ముఖ్యమైన వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేయాలి, వాళ్ళని రమ్మని ఆహ్వానించడం మన బాధ్యత. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క కార్యాచరణ ఏదైతే ఉద్యమం కార్యక్రమం రూపొందిస్తున్నామో ఈ చైర్మన్ గారు కానీ ఇతర ఏదైనా మంత్రుల కింది స్థాయిలో ఎవరిని కూడా మనం కలవద్దు. మన ఈ ఉద్యమంలో కార్యాచరణకు పాల్గొన్నటువంటి ప్రతి సంఘం కూడా ప్రతి నాయకుడు కూడా దయచేసి ఈ చైర్మన్ని కలవడము ఇంకొకరిని కలవడం చేస్తే అది మీరు సదుద్దేశంతో వెళ్ళిన అక్కడ మీరు వేరే లోపాయకారకంగా ఇది వెళ్ళకపోయినా అక్కడ మిమ్మల్ని మీరు కలిసిన వ్యక్తి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని మన యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే అవకాశం ఉంటుంది. రెండోది
మీ మీద వెళ్ళినటువంటి వాళ్ళ మీద మనలో మనకే అనుమానాస్పదాలు ఏర్పడి ఉద్యమం వెనక్కు పడేస్తుంటుంది. కాబట్టి నాగభూషణం అన్న గారికి నాయకత్వం వేసినట్టు అందరికీ కూడా నేను తెలియజేస్తుంది అంటే అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయి, అసలు ఇప్పటివరకు నేను చెప్పినగా ఇంతకుముందు పాల్గొన్నటువంటి ఎన్ని సంఘాలు స్టార్టింగ్ నుంచి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇకనైనా టోటల్గా మనం కొన్ని యాక్టివ్గా రాష్ట్రంలో ఇంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల్లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పాల్గొంటున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను అన్నింటినీ కూడా మనం సమీకరించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేద్దాం. ఆ సమావేశంలో అన్ని విషయాలు చర్చిద్దాం. ఆ రోజు నుంచి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనేటువంటి అమలు సాధన సమితిలో పాల్గొనేటువంటి ఎవరు కూడా ఇతర వ్యక్తులను మనకు పర్మిషన్ లేకుండా, మన అనుమతి లేకుండా ఎవరిని కలవకుండా ఉండేందుకు కట్టుబాటు చర్యలు ఏర్పాటు చేసుకొని మనం ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క సలహా. అందరూ దురుద్దేశంతో ఇది ఏం లేదు, దయచేసి ఒకసారి ఆలోచించి పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. జై వికలాంగ్, జై జై వికలాంగ్. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ నాగభూషణ్ అన్న గారికి మరియు మన వివిధ సంఘాలు ఇక్కడికి వచ్చిన సంఘాల నాయకులందరికీ వికలాంగుల మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చేసుకున్న ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక సాక్షిగా మన విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం తోటి మనం ఏ విధంగా అయితే ముందుగా నా పేరు మొక్కా ఉపేందర్, నాది MA, MAD, MPhil, PhD. నేను 2004 నుంచి కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మరియు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ MPhil రీసెర్చ్ స్కాలర్గా అవార్డు తీసుకున్న వ్యక్తిని. అదేవిధంగా మరియు తెలంగాణ విద్యార్థి జేఏసీ మెంబర్గా ఇట్లా కోదండరామ్ సార్ గారిని మన జేఏసీ విద్యార్థుల విభాగం నుంచి కూడా నేను జేఏసీ మెంబర్గా ఉన్న వ్యక్తిని. నేను జేఏసీ మెంబర్ని పిలిచడం జరిగింది కానీ మన బద్దిగా రాలేకపోయారు జేఏసీ చైర్మన్. అదేవిధంగా మాజీ చేద ఫౌండేషన్ అధ్యక్షునిగా మరియు అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారుగా, కవిగా, రచయితగా, పరిశోధకునిగా, ఒక జర్నలిస్ట్గా ఎన్నో విధాలుగా ఆటో చేస్తున్నటువంటి ఒక అదేవిధంగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం నాయకుడిగా మన ముందుకు రావడం జరిగింది. కానీ మనం ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రస్తుతం మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా సమస్యలు ఉన్నాయో మన విద్యార్థులు మరియు PG విద్యార్థులు, PhD విద్యార్థులు అట్లా ఆ ప్రాబ్లం బయటికి తీసుకోబోయేటైతే తర్వాత అన్ని యూనివర్సిటీల్లో కూడా ఉన్నటువంటి ప్రాబ్లాలు కూడా మనం ముందుకు తీసుకోగలుగుతాం. కాబట్టి దానికోసం ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు. గత స్వతంత్రం వచ్చిన కాంచి యూనివర్సిటీ అయితే 2018లో స్థాపించబడింది కానీ అప్పుడు ఉర్దూ యూనివర్సిటీ తర్వాత అన్ని సభ్యులు రావడం జరిగింది. దీనిలోకి 1947 నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా మనకి యూనివర్సిటీలో ఒక బ్యాక్లాగ్ పోస్ట్ కానీ వికలాంగులు ఎవరు కూడా ఇందులోకి పర్మిట్ అయిన వాళ్ళు ఒక్కరు లేదు, ఒక విజయకు వచ్చిన వాళ్ళు లేవు. కాబట్టి మన దివ్యాంగులకు కూడా ఈ ఉద్యోగాలు ఇందులో రావాలంటే మన విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం నుంచి తప్పకుండా సాధించుకోగలుగుతామని, అదేవిధంగా యూనివర్సిటీ లైబ్రరీ కూడా సెల్లార్ ఏర్పాటు చేయలేదు. సెల్లార్ ఇంత గతంలో ఉన్నా కానీ అది మూతపడది, దాన్ని తెరిపించాలి. అదేవిధంగా ఇంకా సమస్యలు వికలాంగులకు బండ్లు ఇచ్చేటప్పుడు ల్యాప్టాప్లు ఇచ్చేది, బండ్లు కూడా ఇస్తామనేది. ఇప్పుడు బడ్జెట్ పెరిగిన కారణంగా రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు ప్రకటించారు, అప్పుడు 100 కోట్లు కూడా ఇవ్వకుండేది. కాబట్టి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ మన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి 5% మనకు వాటా రావాలి. ఆ వాటాతోటి మనం ముందు పోవాలి. యూనివర్సిటీ స్కాలర్లకి, విద్యార్థులకి, PG విద్యార్థులకు కానీ మంచి భవిష్యత్తును ఇప్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీ ఇంతవరకు వికలాంగ చట్టం ప్రకారం 2016 వికలాంగ చట్టం వచ్చి కూడా వాటికి మరి 10 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు ఈ రోజుతో మనం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. కానీ సంతోషం ఒక పక్క సంతోషం కూడా, కానీ ఎవరికి ఒక విషయం తెలవకుండే ఇది మనం అనుకుంటుంటే తెలుస్తుంది అందరికీ, మన మిత్రులకు కూడా తెలవకుండా, మన సంఘాలకు కూడా తెలియకుండా, అసలు ఈ యొక్క ప్రభుత్వానికి కూడా తెలవకుండే
అది తెలియజేయాల్సిన బాధ్యత మనదే, మన సంఘాలదే, మన విద్యార్థులే, మన వికలాంగులదే. కాబట్టి దీన్ని దశాబ్దోత్సవాలు కంపల్సరిగా మన కోదన శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొత్తం కూడా చేయాలని అనుకోవడం చాలా సంతోషం. అందరికీ తెలియజేసుకోవాలి. మన ప్రభుత్వ సంస్థలకి, అదేవిధంగా పోలీస్ విభాగాలకి, ఎంఆర్ఓలకి, ప్రతి ఒక్కరు కూడా అందజేసి అసలు మీరు రాసుకొచ్చినా మీకు యాక్ట్ ఉందా లేదా మాకు తెలియదు అంటే పుస్తకం పట్టకపోతే ఇది ఉండదా అన్నట్టు చూస్తుంటారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయరు, ఆ కేసు పట్టించుకోరు, అది ఉత్తనే వీగిపోతుంటాయి. కాబట్టి మనం దాన్ని ఈ సంఘాల ద్వారా ఇకనైనా మనం ముందు పోయి మన భవిష్యత్తు బాగోచుకోవాలి. మన కిందపరిచే ఒక వ్యక్తులకి మనకు అనదొక్కబడ్డ హక్కుల్ని మనం కాపాడుకోవాలి. మన హక్కు మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. మనం వికలాంగులు కాదు సకలాంగులతో పోటీ పడతాం. ఈ చట్టాన్ని అంత విధిగా ఉన్నది మనకి, ఇవి అయినా కానీ మనం ముందుకు పోలేకపోతున్నాం. కాబట్టి ఆ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ద్వారా ఈరోజు మనం పెట్టుకున్నటువంటి మీటింగ్కు మనం ముందుకు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల వికలాంగ సమితి ద్వారా ఫోరం ద్వారా ఇంకా ముందుకు పోతూ అన్ని 16 రాష్ట్రాల్లో 16 యూనివర్సిటీలు కూడా విశ్వవిద్యాలయాలు కూడా ఇది విస్తరించాలని, అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా వహించడానికి కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఈ యొక్క చట్టాలు మొత్తం చదవాలంటే మన ఐక్యరాజ్య సమితి మనకి దశాబ్దాన్ని ప్రకటించినా మనకి విలువ లేకుండా పోయింది. ఆ దశాబ్దం 92 నుంచి 83 దశాబ్దం ప్రకటించింది. దానికి చట్టాలు కొత్త చట్టం చేయాల్సిన అవసరం, ఈ చట్టం జరిగిపోతుంది. అవసరం కింద కొత్త చట్టాలు చేసి వికలాంగులు బాగుపరచాల్సిన అవసరమే ఉంది. ఆర్టికల్ 5 జీవించే హక్కు తెలియజేస్తుంది గట్టిగా. ఆర్టికల్ 10 వికలత్వం కారణంగా వ్యవస్థని ప్రభుత్వాలు వివక్షను చూపించినా దాన్ని నిషేధించాలి. ఆర్టికల్ 13 సమానంగా మెరుగైన న్యాయాన్ని పొందేందుకు ప్రభుత్వాలు వికలాంగులకు గ్యారంటీలు ఇవ్వాలి. అలాంటి పని హక్కు కల్పించాలి. రెండోది ఆర్టికల్ 20 ప్రకారం పని తగిన వసతులు గౌరవం కల్పించాలి. రక్షణ బాధ్యత ప్రభుత్వాలది. అదేవిధంగా 29 ప్రకారం ఈ రాజకీయ హక్కులు కల్పించాలి. 30 ప్రకారం మానసిక ఉల్లాసం. అయిపోయింది తదితర అంశాలపైన ఒక్క 5 ఆర్టికలే చెప్పిన మనకు అవగాహన కలగాలి. ఓకేనా? సరే అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఒకసారి నిర్వహించుకోవడం తప్పితే ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు అన్ని తెలుసు, కాకపోతే ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్తే గుర్తు చేసుకోవడం జరుగుతుంది. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఉస్మాన్ కూడా మాట్లాడింది ఈ విషయము. మాధవి వ్యక్తిగతంగా ఆమె ఒక సంఘం కాదు, ఒక సంస్కర్త కాదు, వ్యక్తిగతంగా ఉండి ఒక సంఘం గురించి ఒక సంస్కృత ఆలోచనతో వచ్చింది. ఆమెనే అందరికి ఆదర్శం. ఇక్కడ మనకి నాయకత్వం పేరని కాదు. ఇకపోతే పాండుకున్న అనుభవం దృష్ట్యా లేకపోతే పరిస్థితుల దృష్ట్యా ఇంకా సమన్వయము అని అంటున్నాడు. పాండు కావచ్చు, మన పందిసీని కావచ్చు. ఒక సంఘము ఎందుకైతే ఉద్దేశం అయితే ఏర్పడదో ఆ సంఘం కార్యక్రమాలను కొనసాగించడానికి అది నిర్వహించుకునే క్రమంలో పిలిచే కార్యక్రమం వేరు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. మీరు ఒక విషయం గమనించినో లేదో, ముస్లింలది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ డెడ్ బాడీ వెళ్తుంటుంది. అది మోస క్రమంలో ఎవరు విలువరు. నేను ఇది వేరే విధంగా అంటలేను. రాజ్యలక్ష్మి ఒక కార్యక్రమం నిర్వహిస్తుందంటే అరే నాకు ఇన్విటేషన్ కార్డు రాలేదు, లేకపోతే పత్రిక లేదు, లేకపోతే నాకు ఫోన్ చేయలేదు అనుకుందాం. నిజానికి మనమున్న పరిస్థితుల్లో అది కూడా పిలవకుండా పోవాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో నేను జనరల్గా ఆమె పిలిచినా పోయే పరిస్థితి ఉండదు. నాకు ఇది బెజ్జమ్మాలు ఉండవు. ఆమె ఏమనుకుంటుంది అనేది నాకు పక్కన పెడితే నాకు మాత్రం బెజ్జమ్మాలు ఉండవు. నేను చేసే కార్యక్రమాల్లో కూడా ఆమె వస్తుందో లేదో కూడా నేను చూసేపడుతున్నాను, వెళ్తున్నా లేదని చూస్తాను. మన అవకాశం దొరికింది, నేను వెళ్ళిన సెక్రటరీ వెళ్ళాలి. రాజ్యాల కార్యక్రమం నడుస్తుంది, నా వెంబడి ఎవరు ఉన్నారు అన్న ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది, మనకు టైం ఉంది, పసుపా వెళ్దాం పది. ఇక్కడికి గెస్ట్ని కాదు, నాకు ఇన్విటేషన్ ఉందని కాదు. అదే మొన్న ఒక కార్యక్రమం చేస్తుంటారు రవీంద్ర భారతిలో. టీఆర్ఎస్పీ తరఫున చేస్తున్నాడంటే మొన్న విలువలేదనా, ఇన్విటేషన్ రాలేదని అని అనుకుంటాను. అట్లాగే ఇంకేదో ఉపేంద్ర కావచ్చు, పంచీని కావచ్చు. ఇది 100కి 100 పాళ్ళు. విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుందంటే, తీసుకున్న వీళ్ళు పిహెచ్డీలు ఇక్కడున్న పరిస్థితుల్లో, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని సోషల్ డాక్టర్లు అంట. వాళ్ళని మెడికల్ డాక్టర్ ఓన్లీ శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, వీళ్ళు సమాజానికి ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఒకరు ముందా ఒకరు వెనుక అని నేను అన్నాను. ఇలా మన ఉపేంద్ర గారు మాట్లాడుతుంటే నేను 2003 నుంచి 2004 నుంచి ఆయన తోటలు ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇవాళ అంటే దగ్గర నుంచి సాహసం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నేను పాండన్న తప్పు పడతలేను, సీన్ అన్నది కూడా తప్పు పడతలేను, మాధవి అన్నది కూడా తప్పు పడతలేను. కానీ మాధవి అన్నదంటే ఆమె బయటకు వస్తున్న క్రమంలో మాట్లాడుతూ ముఖ్యంగా పాండ్ లాంటి వాళ్ళు, సీన్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రాణి సార్లను చైతన్యం చేద్దాం. నా భూషణమన్న పిలవాలని కాదు.
నా భూషణం అనే పిలవాలని కాదు, మీరే పిలవండి. మంచి మాట అది. నేను మీది నెగటివ్ అంటలే, నేను మీరు చెప్తానే కదా నాకు తెలిసేది. కాదు, ఒకటి పాటు అందరి దృష్టికి అందరు పిలుస్తున్నారా? ఒక మాట నీ దృష్టికి అది వచ్చింది, నా దృష్టి కూడా కొన్ని వచ్చాయి, అలా పిలుస్తున్నారా? అన్న పాండన మీరు అన్నది కూడా కరెక్టే, భూషణ్ అన్న కరెక్టే. ఇప్పుడు నేను చెప్పిన కొంతమందికి నువ్వు పిలిస్తే రాను అంటే ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో. ఇది వికలాంగుల రాజ్యాధికారపురం కాదు, ఇది ఫెండ్రీ ఎన్విరాన్మెంట్ కాదు, ఇంకో బీజేపీ వేరే వాళ్ళది కాదు, ఉదయలది కాదు. అర్థమైందా? ఇప్పుడు అన్న చెప్పినట్లు ముస్లిం ఐక్యతతోన పోత వాళ్ళు ఏంది ఆ పాడెను మోసుకొని పోతారు. అది ఐక్యతకు నిరూపం. కానీ నన్ను ఎవరు బొట్టు పిలిచడానికి పెళ్లి కాదు, గృహప్రవేశం కాదు, ఇంకోటి ఎవరికో లబ్ధి వచ్చేది కాదు. కాంగ్రెస్ కొంత నష్టం వస్తుంది, కొంత లాభం వస్తుంది, కొన్ని తిట్లు వస్తాయి, కొన్ని పొగడతలు వస్తాయి. కష్టాలు పడి ఇంత దూరం రావడం, పొద్దున్న లేచి ఎంత విలువాలంటే నీకు బొట్టు పెట్టడం కోసం ఇక్కడ ఏమో హారతి తీయడానికి, అమ్మవారి గుడికో దేవునికో మనం హారతి తీయడానికి నేను పిలిచి స్పెషల్ పూజ చేయడానికి కాదు. ఇది అర్థమైందా? ప్రభుత్వం మెడల్ వంచడం కోసమే. మన ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం కదా, మనం చేసేదంతా ప్రభుత్వం మీద చేస్తున్నాము, మన హక్కుల కోసం చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను అన్నది ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇది కాంగ్రెస్ మ్యానుఫ్యాక్చర్ లో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అన్న మాటని చూసుకొని వచ్చి నెక్స్ట్ దాంట్లో ఇలా ఉంటేనే వాడు మన వికలాంగుడు అవుతాడు, మన ఉద్యమకారుడు అవుతాడు, మనకు సహకరించిన వాడు అవుతాడు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఊసి పంపిస్తే కాదు, పెట్టగానే కాదు, ఒక ఇంజక్షన్ ఇస్తేనే మనకి నొప్పి అనేది, అమ్మ నాకు ఇంజక్షన్ పడ్డది, నాకు నొప్పి తగ్గుతారా అనుకుని ఉంటారు. ఈరోజు నేను ఇచ్చిన ఈ మాటకి నాగభూషణం అన్న మాట్లాడింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఒక విషయం తెలిసి నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఒక సంఘ నాయకులైనా సరే ఎవరైనా సరే మన హక్కులు మనకు సాధిస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6016 పింఛన్ వస్తుంది, వాళ్ళకి చట్టం వస్తుంది. వాళ్ళు వచ్చి రోడ్డు మీద కొట్లాడే అవసరం లేదు. రోడ్డు మీద కొట్లాడే అవసరం మనకుంది, మనం కొట్లాడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీటింగ్ పెట్టినప్పుడు వస్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, పోతున్నారు. మీటింగ్కి ఏ అవైలబుల్ ఉంటే అన్ని సహకారాలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వచ్చి ఉపయోగించుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే నాగభూషణం మన ముందున్నాడు, అలాగే అందరూ ముందున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా చూస్తారు. వాళ్ళకి మా అండ ఉంటుంది, ప్రభుత్వానికి మా దెబ్బలు కూడా ఉంటాయి ముందు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.